నమస్కారం అండి. నేను శిల్ప మేనమామని. చందు నాకు కొడుకు వరుస. నేను యుఎస్లో ఉన్నప్పుడు చందు ఎన్నోసార్లు నాకు ఫోన్ చేసిండు, బాబాయ్ ఎంజాయ్ చేయండి మీరు అమెరికాలో, మనం రాగానే ఇక్కడ కలుసుకుందామని చెప్పాడు. ఇప్పుడు ఆయన ఫోటోతో కలుసుకోవాల్సి వచ్చింది నాకు. వాళ్ళ జీవితం ఇట్లా అయితే ఎప్పుడు ఊహించలేదు. పాపం వాళ్ళ యాక్సిడెంట్లో చనిపోయింది, నేను హ్యాంగ్ చేసుకున్నాడు. ఇది చాలా దురదృష్టకరం. చిన్న పిల్లలు ఉన్నారు. ఇలా చేసింది మాత్రం అంత కరెక్ట్ కాదని నా ఉద్దేశం. వీళ్ళకు ఆర్థిక సాయం కానీ తోడు నీడ ఉంది. వీళ్ళ చదువులు, చిన్నపిల్లలు, వాళ్ళ భవిష్యత్తుకు దాతలు అందరూ ముందుకు వస్తారని నేను ఆశిస్తున్నాను సార్. పవిత్ర వలన ఇట్లా జరిగిందంటారా? అనుకుంటున్నారు చాలా మంది. అంతకుముందు అయితే చాలా మంచి వ్యక్తి. ఆ పవిత్ర స్నేహం వల్లనే ఇట్లా చెడిపోయింది. అంతకుముందు చాలా మంచి వ్యక్తి అండి, చాలా మంచి వ్యక్తి. పిల్లలు కూడా చాలా బాగా చూసుకున్నాడు ఇతను. వాళ్ళ కూతురు అంటే చాలా ఎక్కువ ప్రేమ అతను. కానీ ఆమె మోజులో పడిపోయి పూర్తిగా ఇల్లు పోయింది, అతను చనిపోయాడు. ఎటు కాకుండా అయింది. వీళ్ళ కోడలు శిల్పకు అందరు ఆదుకోవాలి, ఆమెకు మంచి భవిష్యత్తు చూపించాలని కోరుకుంటున్నాను సార్. నా పేరు హేమసుధ అండి, ఆర్టిస్ట్ని. చందు గారు చనిపోవటం బాధాకరమేను, కానీ ఆత్మహత్య చేసుకోవడం అనేది నాకైతే సబబుగా అనిపించట్లేదు. పిల్లలు ఉన్నారు, వైఫ్ ఉన్నది, హ్యాపీగా ఉండవలసిన టైంలో ఇట్లా చనిపోవటం. ప్రేమ ఉండొచ్చు, కావదంటలేదు, కానీ మితిమీరిన ప్రేమ కూడా మంచిది కాదని నా ఉద్దేశం. నాకు తోచింది చెప్పానండి. ఏదైనా తప్పుగా ఉంటే క్షమించండి, కానీ ఆయన చనిపోవడం మాత్రం చాలా చాలా బాధాకరం. మొదట పెళ్ళాం బిడ్డలకి మాత్రం చాలా 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 తల్లిదండ్రులు ఉన్నారు, చిన్న చిన్న తల్లిదండ్రులు కూడాను పెద్ద వయసు వాళ్ళు. పాపం వాళ్ళు ఎంత బాధపడుతున్నారో కొంచెం మనం ఆలోచించాలి. ఆయన ఆలోచిస్తే బాగుండేది. అంతకంటే మాట్లాడటానికి ఏం లేదండి, ఇంతే. మీకు ఎప్పటి నుంచి పరిచయం అండి చందు? చందు గారు నాకు రాధమ్మ కూతురు నుంచి పరిచయం అండి. ఓకే. అంత ముందర పరిచయం లేదు నాకు. ఓకే. నెక్స్ట్ ఆవిడ కూడా కొంచెం పరిచయం ఉన్నారు, కానీ ఎక్కువ లేదు నాకు. ఓకే. పవిత్ర గారు నాకు ఎక్కువ పరిచయం లేదు. ఏదో 1-2 సార్లు రీచ్ అయ్యాం, చూసాం, మాట్లాడాం అంతే. వాళ్ళ రిలేషన్ గురించి మీకు తెలుసా అండి ముందే? అస్సలు తెలియదండి నాకు. అసలు ఇదే తెలియటం నాకు. నేను యాక్చువల్గా నేను హౌస్ వైఫ్ని, వెళ్తాను, నా షూటేజ్ చూసుకుంటాను, బయటకు వచ్చేస్తాను, అంతేగాని నాకు వేరే వాళ్ళ విషయాలు పట్టించుకోవటం కానీ సెట్లో కానీ సీరియల్లో కానీ అస్సలు నాకు తెలియదండి. వేరే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు కదా, అస్సలు ఐడియా లేదండి నాకు. ఐడియా ఉంటే చెప్పేదాన్ని నేను, నాకు అసలు ఐడియానే లేదు. కానీ ఈ రకంగా జరుగుతుందని కూడా తెలియదు నాకు. 5 ఏళ్ల పడి జరుగుతుందంటే మరి అందరికీ తెలిసే ఉంటుంది, కానీ నేను ఎవరిని పర్టికులర్గా అడగలేదు, వాళ్ళు చెప్పలేదు. ఎలా ఉండేవారు సెట్లో? ఎలా ఉండేవారు సెట్లో? వాళ్ళిద్దరు కలిసినప్పుడు నేను చేయలేదండి అది, అందుకని చెప్పి నాకు సెట్లో వాళ్ళు ఎట్లా ఉన్నారో నాకు తెలియదండి. ఓకే. ఎలాంటి వ్యక్తి చందు? ఎలాంటి వ్యక్తి అంటే ఆయన నార్మల్గానే ఉండేవారు అంతే. విలన్ క్యారెక్టర్ అంటే ఆయన విలన్ క్యారెక్టర్ కంటే కూడాను మామూలుగానే క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ అయింది. ఓకే. సో మీకు గత ఎన్ని సంవత్సరాల నుంచి పరిచయం అండి చందు గారు? నాకు ఏదో 2-3 సార్లు నేను ఆయన పరిచయం చేశానండి, అంతేగాని నాకు పెద్ద పరిచయం లేదు. కానీ చూసినప్పుడు మాత్రం నాకు ప్లెజెంట్ మనిషి అనిపించింది. ఓకే. సో మీకు ఈ విషయం ఎప్పుడు తెలిసింది ఇలా చనిపోయాడు? అదే ఆ రోజున చూసి నేను చాలా ఈ సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చూసాను నేను. ఆ తర్వాత తెల్లారి చనిపోయారని అంటే నాకు కొంచెం షాక్. ఇదేంటి చనిపోవడం ఏంటి, ఊరేసుకొని చనిపోవడం ఏంటి అని. చాలా లీడ్లో ఉన్నారు ఇప్పుడు, అయితే ఆయన చాలా ఫామ్లో ఉన్నారు. అంత ఫైనాన్షియల్గా కూడా ఏ ప్రాబ్లం లేదు కదా, అందుకని చెప్పి చనిపోవడం అంటే నాకు కొంచెం బాధ అనిపించింది. మీకు పవిత్ర గారు చనిపోయినాక చూసినారు అయితే చందు గారి ఇంటర్వ్యూ? పవిత్ర గారు చనిపోయిన తర్వాత చందు గారి ఇంటర్వ్యూ చూసాను. ఈ మధ్యకాలంలో చూసి ఏమనుకున్నారా ఇంటర్వ్యూ చూడగానే? అయ్యో చాలా బాధపడుతున్నారు ఆయన.
అనుకున్నారు ఎందుకు ఇంత బాధపడుతున్నారు? ఎందుకని అంటే ప్రేమ గుడ్డిదండి ఎప్పుడైనా సరే. అప్పటికి మీకు తెలియదు కదా ప్రేమ ఉందని? తెలిసింది అంతే. అంత ముందరే వీళ్ళ తెలిసిన తర్వాత జరిగిందే ఇది. కొద్ది రోజుల ముందే తెలిసింది మీకు? అదే పవిత్రగా చనిపోయిన తర్వాత ఇంటర్వ్యూలు వస్తుంటే తెలిసింది. అప్పటిదాకా నాకు తెలియదు విషయమే తెలియదు. ఓకే. సో అప్పుడు మీరు అనుకున్నారా ఇదేంది అని చెప్పేసి? అవును, చాలా అనుకున్నాను. ఇదేంటి వీళ్ళిద్దరు అని నేను అనుకున్నాను. కానీ వెంటనే ఆయన చనిపోతారని మాత్రం నేనైతే ఎక్స్పెక్టే చేయలేదండి. సూసైడ్ చేసుకుంటారు ఇలా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు? ఆల్రెడీ భార్య పిల్లలు ఉన్నారు. అమ్మాయి కూడా చాలా మంచి అమ్మాయిలా ఉంది. ఆ అమ్మాయి ఇంటర్వ్యూ కూడా చూశాను నేను తర్వాత. చాలా మంచి అమ్మాయిలా ఉంది. పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. పాపం తండ్రి లేని వాళ్ళు అయ్యారు కదా వాళ్ళు కూడాను. ఇన్నేళ్ళంటే ఆవిడ దాంట్లో ఉన్నారు కాబట్టి, ఆవిడ ఇంట్లోనే ఉంటున్నారు అని చెప్పి అన్నారు కాబట్టి, రిలేషన్షిప్లో ఉంటున్నారు కాబట్టి ఓకే అనుకున్నాం. రిలేషన్షిప్ లేదు కదా, చక్క పెళ్ళాం బిడ్డలతో బాగుండాలి కదా ఆయన కూడా. అది నేను నా ఒపీనియన్ సార్. అది ఆమె చనిపోయిన తర్వాత భార్యతోని, అసలు భార్యతో పిల్లలతో హాయిగా ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. అది ఇండస్ట్రీలో ఇవన్నీ కామన్ అంటారు. కామన్ అంటే కామన్ అయి ఉండొచ్చు, కామనే కాదంటలేదు. కానీ కామన్ అంటే ఇంత కామన్ కాకూడదని నేను ఆత్మహత్య చేసుకునేంతగా ఎవరు లేదండి ఇండస్ట్రీలో. ఇవన్నీ కామనే కానీ ఆత్మహత్య చేసుకున్నారు వీళ్ళనని లేదు. నాకైతే ఉంటారో లైట్ గా తీసుకుంటారు, అవతలకి వెళ్తారు. కానీ ఇంత డీప్ గా వెళ్ళింది చంద్రమహేష్ గారే అనుకుంటున్నాను నేనైతే. చంద్రకాంత్ గారు. ఇండస్ట్రీలో ఏమనుకుంటున్నారో? మీరు కలిసి సీరియల్ చేసినారు. ఇప్పుడు ఫ్యామిలీకి కానీ వైఫ్ పిల్లలకి ఏమైనా సపోర్ట్, ఫైనాన్షియల్గా హెల్ప్ కానీ ఏమైనా చేసే అవకాశం ఉందంటారా? అందరూ చేస్తానంటున్నారు. నా తోచినంత వరకు నేను ఏదో చేయగలను అనుకుంటున్నాను. ఇండస్ట్రీ ప్రొడ్యూసర్స్ నుంచి వాళ్ళ దగ్గర నుంచి వస్తుందండి, అమౌంట్ వస్తుంది గ్యారంటీగాను. ఇప్పుడు ఆయన మా అసోసియేషన్లో ఉన్నారు, టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉన్నారు, మనకి తెలియదు. అందులో అక్కడి నుంచి కూడా వాళ్ళకి సపోర్ట్ వస్తుంది. మాలో ఉంటే మాత్రం సపోర్ట్ గ్యారంటీగా ఉంటుంది. టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో ఉంటే మాత్రం మరి సపోర్ట్ ఎంతవరకు ఉందో తెలియదు. అంటే ఉంటుంది, అంత ఉండదు. మా అసోసియేషన్లో ఉంటే కొంచెం ఎక్కువ సపోర్ట్ ఎక్కువ వస్తుంది. చంద్రకాంత్ చనిపోయినప్పుడు కూడా పెద్దగా ఆర్టిస్టులు ఎవరు రాలేదండి. చాలా మంది యాక్టర్లతో పనిచేసుకున్నాడు, పెద్ద ఆర్టిస్టులతో. అవును, పని చేసుకున్నారంటే అందరూ కొంచెం ఇదే దీంట్లో ఉన్నారేమో నా ఉద్దేశం అండి. అంటే కాంట్రవర్సీగా ఉంది అది. ఆయన చనిపోవడం ఎవరికి యాక్సెప్ట్ చేయలేకపోతున్నారు నాకు తెలిసినంత వరకు. వస్తే వాళ్ళకు కూడా ఏమైనా ప్రాబ్లం అవుతుంది? లేదు, ప్రాబ్లం అవుతుందని కాదు. ఎందుకంటే ఇది ఏమంటారు, డైజెస్ట్ కాలేకపోతున్నారు మొదట మెయిన్. ఇదేంటి చనిపోవటం ఏంటి అని చాలామంది డైజెస్ట్ కాలేకపోతున్నారు. చనిపోవడం కూడా తప్పు అన్నట్టు ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు పవిత్ర అలాగే ఇప్పుడు చందు ఇద్దరు యాక్ట్ చేసిన సీరియల్స్లో వీళ్ళ రోల్ని ఇప్పుడు ఏం చేస్తారంటారు? సీరియల్ ఆల్రెడీ వీళ్ళ రోల్స్ వస్తున్నాయి. త్రినేనిలో ఆవిడని చంపేసినట్టున్నారండి. ఓకే. పవిత్ర గారిని చంపేసినట్టు చూపిస్తున్నారు. మరి అంటే నిజంగా చనిపోయిన తర్వాత? నిజంగా చనిపోయిన తర్వాత ఈ నిన్న ఎపిసోడ్లో కూడాను ఆవిడ చనిపోయినట్టే చూపించారు. మరి ఓకే, అది. సో చందు గారు చేసే సీరియల్లో ఎలా అంటారు మరి? తెలీదండి నాకు. ఆ ఐడియా మనకేం తెలుస్తుంది సార్. ఓకే, అంతవరకు వాళ్ళు చూసుకుంటారు. ప్రొడ్యూసర్స్ మార్చుకుంటారు. ఆర్టిస్ట్లని అంటే మార్చే ఇది ఉంది కదా, అందరూ ఇట్లా ఇప్పుడు మార్చేస్తున్నారు కదా సార్. సో యాక్టర్ వేరే యాక్టర్తో రీప్లేస్ చేస్తారు అంతే. సో మొత్తానికి అంటే మంచి ఆర్టిస్ట్ దూరం అయిపోయినాడు అంతేనండి. మంచి ఆర్టిస్ట్. ఇప్పుడు కార్తీక దీపంలో కూడా చేస్తున్నారు ఆయన, దాంట్లో కూడా మొదలు పెట్టారు కదా చంద్రకాంత్ గారు. కార్తీక దీపంలో కూడా మొదలు పెట్టారు. ఏం క్యారెక్టర్ అండి? బంటు అని ఒక మంచి క్యారెక్టరేను, సపోర్టింగ్ మంచి క్యారెక్టర్. అది మొత్తానికి మంచి యాక్టర్ దూరం అయ్యారు.